గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి. చాలా పూర్ కల్చర్ నుంచి వచ్చాను. అంటే పావలాలు, రూపాయలు, బారాణాలు ఈ సెటప్ తెలిసినోడిని కాబట్టి జాగ్రత్త పడేవాడిని నేను ఎప్పుడు. ఓకే, అంటే ఎంత జాగ్రత్త అంటే అతి జాగ్రత్త అనుకోవచ్చు, కానీ అదే మంచిదేమో బేబీ. అంటే ఎస్పెషల్లీ మా ఇండస్ట్రీలో అంటే మన నేను స్టార్టింగ్లో కృష్ణార్లో ఉన్నప్పుడు నెలకు 300 అన్నారు రెంట్, రూమ్ రెంట్. 1వ తారీఖు 300 ఇవ్వాలి. 1వ తారీఖు 300 ఇచ్చినాక మళ్ళీ మన నెక్స్ట్ 300కి మనకి 30 రోజులు టైం ఉంది. నేను 2వ రోజు నుంచే భయపడేవాడిని నెక్స్ట్ 300 గురించి. అంతే. అంటే నాకు ఒకరితో మాట అనిపించుకుంటే ఇష్టం ఉండదు. ఒక దగ్గర చేయి దాపి నాకు అర్జెంట్ పని ఉందిరా 1000 రూపాయలు అని అడగడం ఇష్టం ఉండదు. సో 10 రూపాయలు వస్తే మనకి 2 రూపాయలు చాలు, మిగతా 8 హ్యాపీగా ఖర్చు పెట్టించుకోవచ్చు అన్నా కూడా నేను అటు చేయను. ఆ 2 రూపాయల్లో కూడా రూపాయలు ఖర్చు పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలి. నేను ఎక్కువ ఫ్యామిలీ బడ్జెట్ ఎక్కువ ఫీల్ అవుతాను. అంటే నేను చిత్రం సినిమా దగ్గర నెలకు 1000 రూపాయలు జీతం చేసేటప్పుడు కూడా ఒక 20 వేలు పంపించిన మా ఇంటికి. ఆ రోజుకు 70 రూపాయలు, 50 రూపాయలు బేటాలు, 1000 రూపాయలు జీతాలు దాచిపెట్టుకొని 20 వేలు పంపించా. అంటే నా ఫీలింగ్ ఏంటంటే నేను చెట్టంత ఎదిగిన కొడుకు ఇంట్లోంచి బయటకు వచ్చి ఇలా ఏమీ లేకుండా తిరుగుతున్నప్పుడు వాళ్ళకు ఎంతో బాధ్యత, నాతో ఎంత అవసరాలు, నేను ఇట్లా వచ్చిందాని అన్న పంపిద్దాం అని పంపించినే తప్ప అంటే ఫ్యూచర్లో నాకు ఇబ్బందులు ఎదురవుతాయి, రూమ్ రెంట్లుగా ఇబ్బంది అయింది, దాచిపెట్టుకుందాం అనే సెన్స్ రాలే, ముందు ఐడియానే రాలేదు నాకు. సో అట్లా నేను డబ్బులు జాగ్రత్తగా పెట్టుకుంటా. మరి ఈ విషయంలో నీ క్లోజ్ ఫ్రెండ్ ధనరాజ్కి ఎప్పుడు సజెషన్ ఇవ్వలేదా? ఆయన విపరీతంగా ఖర్చు పెడుతుంటాడుగా. ఖర్చు అంటే అదే 100 సార్లు ఇచ్చాం. ఏమంటాడు? వాడు పుట్టుకలో ఉండాలి అది. అదే సామెత అన్నట్టు ఇప్పుడు ఎంత మనం కుక్కతో ఎంతసేపు చేసినా కూడా అది మళ్ళీ ఇట్లే అవుతుంది అన్నట్టుగా చెప్పగాడికి చెప్తాము. అది వాడి స్టైల్ అన్న. వాడేందంటే అరే మనం ఇది ఎక్స్పెక్ట్ చేసి రాలేదు, ఇది వచ్చింది, అప్పుడు దీన్ని అనుభవించో అంటాడు. నేనేమనుకుంటా అంటే నేను ఎదిగా మా అక్కలున్నారు, మా అన్నలున్నారు, వాళ్ళందరూ ఎప్పుడు ఎవరికి అవసరం వస్తుందో జాగ్రత్తగా ఉండాలి. రేపటి రోజున ఒక 2-3 సంవత్సరాలు ఒకవేళ సడన్గా 2-3 సంవత్సరాలు ఖాళీ వచ్చే పరిస్థితి వస్తే ఇప్పుడు ఏదైతే కారు మెయింటైన్ చేస్తున్నావు, ఏదైతే నువ్వు అనుభవిస్తున్నావు అదే ఆ 3 సంవత్సరాలు అనుభవించాలి. ఈ రోజు నేను ఖర్చు పెట్టేసి మళ్ళీ రేపు దానికోసం రెంట్ అని అన్న ఒక 20,000 అన్న ఫీజు కట్టాలి అనేది నాకు నేను తల తీసేసినట్టు ఫీల్ అవుతుంది దాన్ని. సో ఉన్నాం, బాగున్నాం, ఇంకా ఎందుకు హై మనకు అవన్నీ లేకపోతే బతకలేమా, చాలు ఇది దాంట్లో జాగ్రత్తగా బతుకుతాను. నాకు అది ఇష్టం, వాడికి అలా ఉండడం ఇష్టం. అరే మనం ఎప్పుడు ధైర్యంగా ఉండాలిరా, ఇది కాక ఇంకోటి అప్పుడే కదరా మనకు ఇంకా ఫైర్ వస్తుంది, ఆ ఫైర్ నాలో ఉంటుంది, కానీ అది వాడు వేరే వర్షన్, నాది వేరే వర్షన్. అందుకే మా వాళ్ళందరూ నన్ను పిలిచినారంటారు. కానీ అతను మంచి ఉద్దేశం లేదు పాపం, ఫ్రెండ్స్ అందరికీ హెల్ప్ చేస్తాడు, ఖర్చు పెడతాడు ధనరాజు. అవునన్నా చేస్తాడు, కానీ ముందు నీకు కాళ్ళకు చెప్పుకునే లేదో చూసుకోవాలి కదా. ఓకే కదా, నువ్వు స్టాండ్గా ఉంటే 10 మందికి ఉంటావు, ఉన్నదంతా నువ్వు 10 మందికి పెట్టేసి మళ్ళీ నడుకోవడం ఎందుకు? పెట్టడంలో కూడా పద్ధతి ఉంటుంది. అదే అదే పద్ధతి కోసం పెట్టాలి. ఇప్పుడు టీఎన్ఆర్ అన్న కలిసిందంటే అన్న రాన్న చట్నీస్కి వెళ్ళి అన్నం తిందాం, సాటిస్ఫై అయినావు కదా నువ్వు. లేదు మనం హయత్కి వెళ్దాము, కూర్చుందాము, చేద్దాం ఏదైనా అదే ఫీలింగ్. ఇప్పుడు నీకు అట్లా నువ్వేమో ఎక్స్పెక్ట్ చేయలేదు కదా నా దగ్గర. అవును. మరి ఎందుకు అవి? నా స్థాయి ప్రకారం నేను చేస్తా, అకేషన్ ప్రకారం చేస్తా. ఒక బ్లాక్ బాస్టర్ అకేషన్ అని కూడా బ్లాక్ బాస్టర్ ఖర్చు పెడతామన్నా, సంబంధం లేని కూడా దానికి కూడా బ్లాక్ బాస్టర్ చేయడం ఎందుకు మనం? అట్లనే మా ఓన్ అనిపించినారంటారు. మీరు ఏమన్నా అనుకుంటారా పోయి పద్ధతి. నాకు ఒక దగ్గర వెళ్ళి అడుక్కోవడం నాకు ఇష్టం ఉండదు. అది నా పాయింట్. జాగ్రత్తగా ఉండాలిరా, పద్ధతిగా ఉండాలి. మనం చాలా గలీజ్ పరిస్థితుల్లోంచి ఒక స్థాయికి వచ్చినప్పుడు మనల్ని చూసే కళ్ళు మన ఫ్యామిలీలో చాలామంది ఉంటారు, వాళ్ళకి చెదురు వాదడు ఉండాలి. ఎందుకంటే వాళ్ళు పూజలు పునస్కారాలు ఎన్నో చేసి ఎన్నో ఆశీర్వాదాలు మనం ఇక్కడికి వచ్చినామన్నా, దీన్ని మనం విచ్చలవిడతనం చేయకూడదు కదా. మా తమ్ముడు ఆడు ఉన్నాడు అని మా వాళ్ళు అనుకునే భరోసాన్ని ఎప్పుడు నిలబెట్టాలనుకుంటా. మనం ఏదో చేసి గాయ చేసి గద్దర చేసి మళ్ళీ వాణి నడుకోవడం నాకు ఇష్టం ఉండదు. షారుఖ్ ఖాన్ అప్పట్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఏంటి, డబ్బు సేవ్ చేయడం కాదు, నీ ఇన్కమ్ పెంచుకోవాలి. అది ఎంతవరకు చేస్తావు? డబ్బు సేవ్ చేసే అవసరం లేదు, నీ ఇన్కమ్ పెంచుకో. ఇప్పుడు నీ అవసరాలు ఏదో ఆడి కారు కొనాలని సేవ్ చేసుకోకు, నీ ఇన్కమ్ పెంచుకోవాలి. అవును, అదే జరుగుతుంది కదన్న. ఇన్కమ్ పెంచుకుంటున్నాం, దాచుకుంటున్నాం. అదొక స్టైల్ అన్న, అదొక వ్యక్తిత్వం. అది నాదొక వ్యక్తిత్వం. ఇప్పుడు ఇన్కమ్ పెంచుకొని ముందు ఆయన అనుకున్నారు కదన్న, ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఇంకో రకంగా వెళ్ళి
ఎవరిని అడిగి సాటిస్ఫై చేసుకుంటారు. నా అడగడం అనేది ఇష్టం ఉండదు కదా అంటున్నాను నేను. రేపటికి రూపం ఎక్కడ ఉందన్న? ఇప్పుడు ఇవాళ నేను హ్యాపీగా సినిమాలు చేస్తుందన్న, సపోజ్ నాకు రేపు ఏమన్నా అయింది అనుకో, ఒక 4 సంవత్సరాలు యాక్టింగ్ చేయడం పరిస్థితి వచ్చింది అనుకున్నా, ఏం చేస్తా అప్పుడు కూడా ఇన్కమ్ పెంచుకుంటాం. అప్పుడు కూడా ఏదో ఖాళీ కూర్చోం కదా, ఏదో పని చేస్తా, జాబ్ చేస్తామో, రాస్తానేమో, అసిస్టెంట్ రైటర్కి వెళ్తానేమో, అసిస్టెంట్ డైరెక్టర్ చేస్తానేమో, మళ్ళీ నేను మేకప్ గా జాయిన్ అవుతానేమో. కానీ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటికి మళ్ళీ ఎవరిని అడుగుతాం? మళ్ళీ మామూలుగా ఒక ఇండస్ట్రీలో ముఖ్యంగా ఆర్టిస్టులకు వచ్చే ప్రాబ్లం, మిగతా వాళ్ళకి కాదు కానీ ఆర్టిస్టులు ఇదొక వీళ్ళకే ప్రాబ్లం ఏంటంటే, సపోజ్ ఒక వెలుగుతారు, సడన్గా ఒక డ్రాప్ వస్తుంది, వచ్చినప్పుడు బయట వచ్చి వేరే జాబ్ చేయలేదు, వేరే ఫీల్డ్ అయితే ఎక్కడైనా చేయొచ్చు. ఆర్టిస్ట్ అనేవాడు వేరే దగ్గరికి వెళ్ళి నిజంగా చేసే కెపాసిటీ చేయాలనుకుంటున్నా కూడా చేయలేరు, జనాలు వెళ్ళి చేయలేరు, వేరే ఏమీ చేయలేరు, టీ కొట్టు పెట్టాలన్నా పెట్టలేరు. అలాంటి పరిస్థితి వచ్చి చాలా మంది డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకొని, దాన్ని నువ్వు ఎలా? అదే అవన్నీ చూసే అక్కడికి వెళ్ళను పద్ధతిగా ఉంటా అంట. చంద్రమోహన్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ఎంతో మందిని చూశాను, పెద్ద వాళ్ళు అలా అయ్యారు, వాళ్ళు అలా మంచి పీకులో ఉన్నప్పుడు ఇలాంటి చెడు అలవాట్లకి వెళ్ళి ఇలా ఎంజాయ్ చేశారు, మనకు ఫ్యూచర్ ఉంది చేద్దామని. కాలం ఏదో ఎదురు తిరిగింది, ఏదో బ్యాడ్ అయిపోయి చివరికి ఘోరమైన పరిస్థితిలోకి వెళ్ళారు. ఆ ఘోరమైన పరిస్థితి మనం ఎందుకు తెచ్చుకోవాలి అంట నేను. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కగా పెట్టుకోవాలంటారు కదన్నా. అలాగని అసలు నేను ఏంటి ఇప్పుడు వాచ్ కొన్నా, పిసినారు అయితే 15,000 వాచ్ కొన్నాను కదా, 100 రూపాయల వాచ్ పెట్టి పద్ధతి ఉంటుందని నా ఫీలింగ్. పద్ధతి ప్రకారం వెళ్ళాలనుకుంటాను నేను. ఏదైనా పద్ధతి ఉంటుంది దేనికైనా, విచ్చలు విడతానని చేయకూడదని నా ఫీలింగ్. దాన్ని ఎదుటోళ్ళు పిసినారు అనుకుంటారా, స్టేట్మెంట్ అనుకుంటారా, ఏమని అనుకోరు. ఇది నా పద్ధతి. మా అమ్మ